Jeremiah 33 ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము and verse 22. 22వ వచనం. As the host of heaven cannot be numbered, neither the sand of the sea measured, so will I multiply the seed of David, my servant, and the Levites that minister unto me. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయి లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. From this verse came out this ministry. ఈ వచన భాగము నుండి ఈ మినిస్ట్రీ అనేది వచ్చింది. If you go to Hyderabad, మీరు ఒకవేళ హైదరాబాద్కి వెళ్తే, if you go to Vijayawada, లేదా విజయవాడ వెళ్ళినట్టయితే, so the meetings will be full of floodlights. మీటింగ్స్ కండక్ట్ చేసేటువంటి చోట పూర్తిగా లైట్స్ ఎక్కువగా ఉంటాయి, Revolving lights and attractive dancing and singing. ఎంతో ఆకర్షణీయమైనటువంటి డాన్సెస్ ఉంటాయి, సింగింగ్ ఉంటుంది. Here you cannot see those things. మరి ఇక్కడ చూసినట్టయితే మీకు అవి ఏవి కనబడవు. Those people, they say there is a way to attract young people. మరి వారంటారు యవనస్తులను ఆకర్షించడానికి అదే పద్ధతి అని. Jesus did not use all this material. మరి యేసుక్రీస్తు ఇలాంటి వస్తు సామాగ్రి ఏది వాడలేదు. One day I was invited to a meeting in Mahbubabad. మరి ఒక దినం నేను మహబూబాబాద్ కి వెళ్ళాను. So the great preacher from Bangalore, he was invited. అక్కడ మరి బెంగళూరు నుంచి ఒక గొప్ప బోధకుడు అక్కడికి ఆహ్వానించబడ్డాడు. I was also invited like an extra speaker. మరి అక్కడికి నేను కూడా ఒక ఎక్స్ట్రా స్పీకర్గా అక్కడికి ఆహ్వానించబడ్డాను. So I was sitting on the stage. నేను ఆ స్టేజ్ మీద కూర్చున్నాను. Not to speak, మాట్లాడడానికి కాదు, but to sit quietly మౌనంగా కూర్చోడానికి and to participate in the meetings. ఆ కూటములో హాజరవ్వడానికి. So when prayer was going on మరి ప్రార్థన జరుగుతూ ఉండగా and altar call was given, అక్కడ ఆల్టర్ కాల్ ఇవ్వబడుతుంది. and everybody, those who are blind, they are getting eyes. మరి అక్కడ చూసినట్టయితే గ్రుడ్డివారుగా ఉన్నవారు చూపు పొందుకుంటున్నారు. And those who are lame, మరి they are getting legs. కుంటుతూ ఉన్నవారు వారు మంచిగా నడవగలుగుతున్నారు, కాళ్ళు వారికి సరి అవుతున్నాయి. I was amazed. నేను ఆశ్చర్యపోతున్నాను. So after the meetings, మరి కూటములు అయిపోయిన తర్వాత all came to that man అందరూ కూడా ఆ వ్యక్తి యొద్దకు వస్తూ ఉన్నారు, బోధకుని with యొద్దకు, cameras. కెమెరాలు పట్టుకొని. Last day I must go away. ఆఖరి దినంన ఇంకా నేను వెళ్ళిపోవాలి. And I came to the station, అలాగే నేను స్టేషన్కి వచ్చేసాను. and the whole people are crowded in the station అక్కడ మరి ఆ స్టేషన్కి సమూహంగా కూడి వచ్చారు ప్రజలు to take a photo with him. ఆ స్పీకర్తో కలిసి ఫోటో తీసుకోవడానికి. My train came నా ట్రైన్ వచ్చేసింది. and I got into a general compartment నేను ఒక జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాను. to go to Warangal. వరంగల్కి వెళ్ళాలి. And that man, they were taking him here and there. మరి ఆ బోధకుడిని, ఆ స్పీకర్గా వచ్చిన వ్యక్తిని అక్కడి వారు అటు ఇటు తీసుకొని వెళ్తూ ఉన్నారు. For a AC coach. ఏసీ కోచ్ కొరకు They were going here and there and running, but no AC coach. అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు, కానీ అక్కడ వారికి ఏసీ కోచ్ కనిపించట్లేదు. Then finally they remembered me. ఆ చివరిగా వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. They took me, brother, the train is going. Please. They were requesting me to that man to get in. ఆ స్పీకర్గా వచ్చిన వ్యక్తి విషయమై వారు రిక్వెస్ట్ చేశారు, దయచేసి వీరిని ఎక్కించుకోండి అని చెప్తూ ఉన్నారు. So I adjusted myself మరి and gave room to him. నేను అడ్జస్ట్ అయ్యి అతనికి కొంత మరి చోటిచ్చాను. I thought 2 minutes I want to have to speak to him. మరి నేనైతే అనుకున్నాను అతనితో 2 నిమిషాలైనా మాట్లాడాలి అని. అంతకు But now all that time to Warangal, 45 minutes
God gave me. మరి ఇప్పుడైతే వరంగల్ వరకు కూడా అతను అక్కడే ఉంటాడు. సుమారుగా 45 నిమిషాల సమయం నాకు దొరికింది. I gave my testimony to him. నేను అతనికి నా సాక్ష్యం చెప్పాను. And finally I said, చివరికి నేను చెప్పాను, did you not read in the Bible, మీరు బైబిల్లో చదవలేదా? with 2 eyes going to hell, is it not better to go to heaven with 1 eye? మరి 2 కళ్ళు కలిగి నరకంలోనికి వెళ్ళుట కంటే ఒక్క కన్ను కలిగి పరలోకంలోనికి వెళ్ళుట ప్రయోజనకరము అనే సంగతి మీరు చదవలేదా? You have healed many people. మీరు ఎంతో మందిని స్వస్థతపరిచారు. Those who did not beat their wife, they will now beat their wife with those hands which you have healed. మీరు బాగు చేసినటువంటి ఆ చేయితోనే వారు వెళ్ళి తమ భార్యలను కొడుతూ ఉంటారు. So with those eyes, they will see cinemas. మరి మీరు బాగు చేసిన కళ్ళతోనే వారు సినిమాలు చూస్తారు. You say, what will happen to those souls? మరి వారి ఆత్మల సంగతి ఏమవుతుంది? Then I said, అప్పుడు నేను చెప్పాను, you must be very careful to heal people. మీరు స్వస్థపరచడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని. First you must preach about the salvation. మొట్టమొదటగా వారికి రక్షణను గురించి మీరు చెప్పాలి. If their hearts are cleansed, ఒకవేళ వారి హృదయాలు పవిత్రపరచుకోగలిగితే, శుభ్రంగా ఉంటే, God automatically he will be healed. అప్పుడు వారు స్వస్థత వారే పొందుకోగలుగుతారు. You think about Lazarus. మనము లాజరును గురించి ఆలోచిస్తే He did not have any healing, అతనికి ఎలాంటి స్వస్థత లేదు. but he went right to heaven. కానీ అతడు నేరుగా పరలోక రాజ్యమే వెళ్ళాడు. How about Lazarus? Without healing, he went to heaven. లాజరును గురించి చూస్తే స్వస్థత లేకుండానే అతడు పరలోక రాజ్యం వెళ్ళాడు. What do you say about it? మరి దాని విషయమై ఏమని చెప్తారు? He said, I am so sorry, sir. అతడు దాని విషయమై విచారపడ్డాడు. I did not know the way you are teaching to me. మరి మీరు చెప్తున్న రీతిగా నాకు ఈ విషయం అలా అర్థం కాలేదు అని చెప్పాడు. He went to Bangalore అతడు బెంగళూరుకి వెళ్ళాడు. and he wrote me a letter. అతడు నాకు ఒక ఉత్తరం రాశారు. Now I know why that AC coach was not there in the train. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఆ ట్రైన్కి ఏసీ కోచ్ ఇవ్వబడలేదు అప్పుడు అని. He repented. అతడు పశ్చాత్తాపడ్డాడు. I learnt a lesson, he said. నేను ఒక పాఠం నేర్చుకున్నాను అని చెప్పాడు. He was a familiar, famous speaker. అతను ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు. Many people, they don't know. చాలా మందికి తెలీదు. You must first confess your sins. మొట్టమొదటగా నీవు నీ పాపాలు ఒప్పుకోవాలి. You're a blind man. నీవు గ్రుడ్డివాడు అనే సంగతి నీకు తెలియట్లేదు. You are a proud man. నీవు గర్విష్ఠుడవు. You are not really using your time. నీవు నిజంగా నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, వినియోగించుకోవట్లేదు. When the time comes to go away మరి from this వెళ్ళిపోవాలి, world, ఈ లోకము నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు you will be the sufferer. నీవే నష్టపోయేది,